పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వును బతుకమ్మలో ఉపయోగిస్తారు. ఇందులో లభించే ప్రతి పువ్వుకు ఎన్నో ఔషధ గుణాలుంటాయి. 9 రోజుల పాటు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగకు ప్రకృతిలో లభించే అన్ని రకాల పూలను ఉపయోగిస్తారు. ప్రకృతిలో లభించే రకరకాల పూలను తీసుకువచ్చి అమ్మవారికి సమర్పిస్తూ పూలలోని అమ్మవారిని చూసుకుంటూ ఆ బతుకమ్మను చక్కగా పేర్చి 9 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ 9 రోజులు జరుపుకున్నటువంటి బతుకమ్మకు ఎన్ని రకాల పూలైతే మన ప్రకృతి మనకు ఈ సీజన్లో ప్రసాదిస్తుందో, అసలు ఇది ఒక చక్కటి కాలం. భాద్రపద మాసం చివరి రోజైనటువంటి అమావాస్య మొదలుకొని ఆశ్వయుజ మాసం 9 రోజులు మనం ఈ పండుగను జరుపుకుంటుంటే ఇక్కడ కనుక చూసినట్లయితే ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి. చక్కగా వర్షాలు పడి ఎక్కడైనా కూడా భూమి చక్కగా పచ్చని ఒక పచ్చదనంతో పులకరిస్తూ పూలన్నీ కూడా పూర్తిగా వికసించి ఉన్నటువంటి సందర్భంలో రకరకాలైనటువంటి పూలను తెచ్చి అమ్మవారికి ప్రసాదిస్తూ ఆ అమ్మనే పూలల్లో చూస్తూ పూలే అమ్మగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ బతుకమ్మను పేర్చి 9 రోజులు పూజిస్తూ చక్కగా పిల్లా పాపలందరితో జరుపుకోవడం అనేది ఒక చక్కటి వాతావరణాన్ని ఈ 9 రోజులు మనం బతుకమ్మ పండుగ సంబరాలుగా జరుపుకుంటాం. ముఖ్యంగా బతుకమ్మలో వినియోగించే పూలలో తంగేడు, గునుగు ప్రధానంగా ఉంటాయి. వాటితో పాటు బంతి, చామంతి, కట్లాయ్, కలువ ఇలా పలు రకాల పూలను సేకరించి బతుకమ్మను చక్కగా పేరుస్తారు. ఆ బతుకమ్మను ఆడిన తర్వాత వాటిని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఆ బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా ఒక శాస్త్రీయమైనటువంటి విశిష్టత ఉంది. ఇలా పలు రకాల పూలతో పేర్చిన బతుకమ్మను తీసుకువెళ్ళి నిండుకుండలా ఉన్న చెరువులో నిమజ్జనం చేయడం ద్వారా నీరు శుద్ధి అయి స్వచ్ఛమైన నీరు లభిస్తుంది. నీటిలో ఆక్సిజన్ శాతం సైతం పెరుగుతుంది. ఆ నీటిని తాగిన జంతువులు, పక్షులు ఆరోగ్యంగా ఉంటాయి. అన్ని రకాల పూలను వాడుతున్నాము అంటే ముఖ్యంగా తెలంగాణలో మనం వాడుతున్నటువంటి పూలు గునుగు, తంగేడు, చేమంతి, బంతి, కట్లాయి, కలువ, గన్నేరు, మందార ఇలాంటి పువ్వులన్నిటినీ మనం చక్కగా తీసుకొచ్చి పేర్చి బతుకమ్మ 9 రోజులు ఆడిన తర్వాత ఆ బతుకమ్మను తీసుకెళ్లి మనం నీళ్లలో కలుపుతాం. నీళ్లల్లోనే కలపడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా బంతి, తంగేడు, గునుగు ఇవన్నీ కూడా ఊరి చివరలో కంచెలలో మొలిచేటువంటి ఒక ఔషధీయ మొక్కలే. ప్రతి మొక్కకు ఒక ఔషధీయ విశిష్టత ఉంటది. ఆ విశిష్టత ఉన్నటువంటి వీటినన్నిటినీ తీసుకొచ్చి ఈ కాలంలోనే ఎందుకు మనం బతుకమ్మగా ఆడిన తర్వాత దాన్ని ఎందుకు నీళ్లలో కలుపుతున్నామంటే ప్రాకృతికమైనటువంటి ఔషధ మొక్కల నుంచి వచ్చినటువంటి ఈ పూలన్నిటికీ ఆయా ఆ ప్రకృతిని బట్టి వాటికి ఎంతో ఔషధీయ గుణాలు ఉన్నాయి. కొత్తగా ఎక్కడెక్కడి నుంచో వర్షాకాలంలో వచ్చి చేరిన కుంటలలో నీళ్లన్నీ కొంత విషపూరితాలై అయి ఉంటాయి కాబట్టి అలాంటివన్నిటినీ పారద్రోలి ఇప్పుడంటే మనకు రకరకాలైనటువంటి నీటి వసతులు ఇంటికే నీళ్ళు వస్తున్న క్రమంలో గానీ పూర్వకాలంలో చెరువులు, కుంటలు మాత్రమే మనకు నీటి యొక్క వనరులు. కాబట్టి వాటినన్నిటినీ చక్కగా ఔషధీయంగా చేసి వాటిని ఒక మంచి వాడుకంకి ఉపయోగించుకునే నీళ్లలాగా చేయాల్సినటువంటి ఉద్దేశం వెంబడి ఈ చెట్లకు పూల్చిన పూలన్నిటినీ మనం అమ్మవారిగా పూజించి వీటిని చివరికి ఆ నీళ్లలో కలపడం ద్వారా అవి చక్కగా ఒక ఔషధీయమైనటువంటి జలాలుగా మారి చివరికి అవి త్రాగినటువంటి మనం గాని పశుపక్షాదులు గాని ఆరోగ్యంగా ఉంటాయి అనేది ఒక శాస్త్రీయమైన లక్షణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.